నమస్తే అండి. ఈరోజు చెప్పబోయే కథ ఒక మాతృమూర్తి కథ. మీరు కనుక మా ఛానల్‌ను మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? రంగారావు అనే ఒక పెద్దాయన తన భార్య జానకితో కలిసి ఒక పెద్ద ఇంటిలో ఉండేవాడు. వారికి ఒక్కగానొక కొడుకు సూర్య. తన భార్య పిల్లలతో కెనడాలో స్థిరపడ్డాడు. ఒకరోజు రంగయ్య గుండెపోటుతో మరణించాడు. ఇక జానకి కుప్పకూలిపోయింది. ఈ విషయం కొడుకుతో చెప్పడంతో తండ్రి అంత్యక్రియలు జరిపేందుకు సూర్య కెనడా నుంచి వచ్చాడు. తండ్రి ఆఖరి రోజులలో తనతో లేకపోయానని బాధపడుతూ తల్లిని సముదాయిస్తూ ఒక వారం రోజుల పాటు తన తల్లితోనే ఉన్నాడు. ఒకరోజు సూర్య జానకితో, అమ్మ, నువ్వు నాతో పాటు కెనడా వచ్చేసాయి, నేను నిన్ను చూసుకుంటాను. నాన్నను పోగొట్టుకున్నట్లు నిన్ను పోగొట్టుకోలేను అని చెప్పాడు. కొడుకు మాటలకు జానకి చాలా సంతోషించింది. తన కొడుకు కోడలు మనవళ్లతో కలిసి జీవించాలని ఆలోచనకి జానకి ఉప్పొంగిపోయింది. అమ్మ ఇంకా ఇంట్లో ఎవరూ ఉండరు కదా, ఇంటిని అమ్మేద్దామని చెప్పడంతో జానకి సరే అంటుంది. ఇక సూర్య ఇంటిని అమ్మేసి అన్నీ సర్దుకొని ఇద్దరు ఎయిర్పోర్ట్కి వెళ్తారు. సెక్యూరిటీ చెక్ ఇన్ తర్వాత వారు ఫ్లైట్ కోసం కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక సూర్య, అమ్మ, నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను, ఇక్కడే జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్తాడు. ఇక జానకి సరే నాన్న అని అంటుంది. కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ అతను తిరిగి రాలేదు. అతను తల్లిని అక్కడే వదిలేసి ఒంటరిగా కెనడాకు వెళ్ళిపోయాడు. ఆ అమాయకపు తల్లి కొడుకు కోసం ఎదురు చూస్తూనే ఉంది. అందరూ వెళ్ళిపోతున్నారు. కానీ కొడుకు మాత్రం రాకపోయేసరికి జానకి కంగారు పడుతూ ఉంటుంది. గంటలు గడిచిపోయాయి. ఇక జానకి కొడుకు తనను వదిలేసి వెళ్ళిపోయారని అర్థమవుతుంది. ఏం చేయాలో తెలియక ఏడుస్తూ అక్కడే కూర్చొని ఉంటుంది. సుమారు 12 గంటల తర్వాత ఒక సెక్యూరిటీ గార్డ్ ఆమె వద్దకు వచ్చి విషయం ఏమిటని అడుగుతాడు. తన కొడుకు తనని విడిచిపెట్టి వెళ్ళిపోయాడని ఆమె కన్నీటి స్వరంతో చెబుతుంది. నా కొడుకు ఇంటిని కూడా అమ్మేసి నేను తల దాచుకోవడానికి కాస్తంత నీడ కూడా లేకుండా వదిలేసి వెళ్ళిపోయాడు. నాకు ఇక్కడ బంధువులు కూడా ఎవరు లేరు. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని ఏడుస్తూ తల బాదుకుంటుంది జానకి. ఆ సెక్యూరిటీ గార్డుకు ఆమె పరిస్థితి చూసి చాలా జాలి వేసింది. కానీ ఏం చేయలేకపోయాడు. అతను జానకితో, అమ్మ, మీరు మీ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇరుగు పొరుగు వారిని కానీ లేదా ఇంటి కొత్త యజమానిని కానీ మీరు ఉండడానికి కాస్త చోటు ఇవ్వమని అడగండి అని ఆమెకు సలహా ఇస్తాడు. అతని జానకిని వాళ్ళ ఇంటి దగ్గర దిగబెడతాడు. ఆ ఇల్లు కావ్య, అరుణ్ అనే దంపతులకు అమ్మబడింది. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. ఇక జానకి ఆ ఇంటి తలుపు కొట్టడంతో కావ్య బయటికి వచ్చి, ఎవరమ్మా మీరు అని అడుగుతుంది. ఇక జానకి జరిగిందంతా కావ్యకి వివరిస్తుంది. ఇక కావ్య ఆమెని లోపలికి తీసుకువెళ్ళి మంచినీళ్లు ఇచ్చి ఆమె భర్తని పిలిచి విషయం చెబుతుంది. ఇక జానకి, ఇంట్లో ఏదైనా మూల నాకు కొంచెం చోటు ఇవ్వండి బాబు, నేను ఇల్లు శుభ్రం చేస్తాను, పాత్రలు కడుగుతాను, మీకు ఏది కావాలంటే ఆ పని చేసి పెడతాను అని ప్రాధేయపడుతుంది. ఇక అరుణ, అమ్మ, మిమ్మల్ని ఇంట్లో ఉంచడం సమస్య కానే కాదు. మాకు తల్లిదండ్రులు లేరు. మీరు మాకు అమ్మగా ఉంటానంటే మాత్రమే మిమ్మల్ని ఇంట్లో ఉండనిస్తామంటాడు. అతని మాటలకు జానకి చాలా సంతోషిస్తుంది. ఇక ఆ రోజు నుండి ఆమె వారితోనే ఉంటూ తన బిడ్డలుగా చూసుకుంటూ సంతోషంగా కాలం గడుపుతుంది. వారు కూడా ఆమెను తమ తల్లిలా చూసుకునేవారు. ఇంటి కోసం తన సొంత తల్లిని నమ్మించి మోసం చేసి వదిలేసి వెళ్ళిపోయిన కొడుకు ఒకరైతే, ఏ సంబంధం లేకపోయినా మానవత్వం అనే బంధంతో అనాథ తల్లిని సొంత తల్లిలా చూసుకునే కొడుకు మరొకరు. ఇంతేనండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి.